తెలుగుంటి వాళ్ళకి ఆవకాయ పచ్చడి పెద్ద ఎమోషన్ కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరే ఈజీగా ఆవకాయ పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే. ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని తడి లేకుండా చూసుకోండి. వీటిని మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న జీడి అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక 4 కప్పుల దాకా ఒక బౌల్లోకి వేసి కారం కలుపుకోవడానికి వేరొక గిన్నెలో 1 కప్ దాకా కారం వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో సగం వరకు సాల్ట్ కూడా వేసుకోండి. దాంట్లోనే ఒక పావింత వరకు ఆవపిండి వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల మెంతి పిండి, 1/2 కేజీ దాకా ఒలిచి పెట్టుకుని చిన్నులు రెబ్బలు వేసి ఈ కారం అంతా కూడా మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకున్నాక పచ్చడి కోసం ఎప్పుడు కూడా ఏఎస్ బ్రాండ్ వాళ్ళ పప్పుల నూనె యూజ్ చేస్తానండి. ఈ పప్పుల నూనె వల్ల పచ్చడి అంతా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. రుచి కానీ రంగు కానీ చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందండి. ఒక 100 గ్రాముల దాకా చిన్నుల రెబ్బలు కూడా దంచుకొని దీంట్లోకి వేసుకోండి. దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం పచ్చడి కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడడానికి పచ్చడికి ఆయిల్ ఏమీ లేదు కదా, 3 రోజులు పెడితే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. కంపల్సరీ ఆయిల్ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేస్తాం. ఈ పచ్చని మనం జాడీలో పెట్టేసేసుకుంటే సంవత్సరమైనా సరే ముక్క మెత్తపడకుండా ఈ పచ్చడిని ఆస్వాదించవచ్చండి. దీనికోసమే మనం ఏఎస్ బ్రాండ్ వల్ల పప్పుల నూనె యూజ్ చేయడం వలన టేస్ట్ కమ్మగా అమ్మమ్మ చేతి రుచితో చాలా చాలా బాగుంటుందండి.